రఫీ గారు, మొత్తానికి కుక్కల చెప్పండి. మొత్తానికి కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు. డెహ్రాడూన్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. జడ్జి ముందు ప్రవేశపెట్టారు, కోర్టుకి సబ్మిట్ చేశారు రిమాండ్ రిపోర్ట్లో ఇంతకుముందు చూసినప్పుడు ఎప్పుడైతే జత్వానీ గారు తన మీద అక్రమ కేసు పెట్టాడు ఈ కుక్కల విద్యాసాగర్ అనేది, అసలు నా మీద అతను కేసు పెట్టడం కాదు, నా మీద పెట్టిందే ఫాల్స్ కేసు అని ఆవిడ మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఆ తర్వాత మనం అన్నీ డిస్కస్ చేసాము. అలాగే పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. కుక్కల విద్యాసాగర్ అన్న అతని మీద ఆవిడ తిరిగి కేసు పెట్టిన దానికి పర్యవసానంగా ఆ రోజు ఎఫ్ఐఆర్లో ఏమని ఉంది, A1 విద్యాసాగర్ మరియు కొంతమంది నిందితులను పెట్టారు. ఆ నిందితులు అనేది గెస్ట్ చేసాము ఇప్పటి వరకు. ఇప్పుడు అఫీషియల్గా ఆన్ రికార్డ్ A2గా ఏదైతే ఈ మొత్తాన్ని పర్యవేక్షించాడో డైరెక్టర్ అని చెప్పేసి అంటున్నారో, డైరెక్షన్ లాగా ఐజీ ఇంటెలిజెన్స్ ఐజీ PSR ఆంజనేయులు గారు A2 అంటున్నారు. A3గానేమో దీదెన్ విజయవాడ కమిషనర్ కాంతిరాణా టాటా, ఆయనే టికెట్స్ కూడా బుక్ చేసింది. కంప్లైంట్ సెకండ్ అయితే కనుక ఒకరోజు ముందే 1వ తారీఖే ముంబై వెళ్ళి ఆవిడి తల్లిదండ్రులు ఇద్దరిని కూడా లిఫ్ట్ చేసి తీసుకురావాలని చెప్పేసి. ఇక A4గా యాక్చువల్గా విశాల్ గున్ని వస్తారు అనుకోవాలి సీక్వెన్స్లో, ఎందుకంటే ఆయనే దగ్గరుండి ఆయనే ముంబై వెళ్ళి తీసుకొచ్చారు సిపి గారి ఆదేశాల మేరకు. అప్పుడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ACPగా DCPగా ఉన్నటువంటి విశాల్ గున్ని. కానీ మరి ఆయన ఆల్రెడీ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చామంటున్నారు. నిజమే ఇదంతా. జనవరి 30వ తారీఖునే CMO ఆఫీస్కి మమ్మల్ని పిలిచారు, PSR ఆంజనేయులు గారు ఇలాగూ తీసుకురామని చెప్పేసి. దానిలో భాగంగానే ఆవిడ మీద కేసు పెట్టకముందే మేము ముంబై వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకున్నామని చెప్పేసి. కాబట్టి ఆయన అందు గురించే ఏమన్నా A6లో పెట్టారంటున్నారు. A4 A5గా అప్పుడు వ్యవహరించినటువంటి విజయవాడ వెస్ట్ ACP అలాగే ఇబ్రహీంపట్నం CA A4 A5గా పెట్టారన్నారు. అయితే ఈరోజు ఆ రిమాండ్ రిపోర్ట్లో కుక్కల విద్యాసాగర్ కూడా ఆల్మోస్ట్ కన్ఫెషన్ అంటే కొన్ని అంగీకరించినట్లుగా చెప్తున్నారు రిమాండ్ రిపోర్ట్ ప్రకారంగా. ఎస్, ఇదంతా మేము అది ఫేక్ ఇవే ఫోర్జరీ చేశాము, అలాగే ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించాము ఆవిడ్ని లిఫ్ట్ చేసి తీసుకురావడానికి. ఎందుకంటే ఆయన వైసీపీ తరపున 2014లో పోటీ చేశాడు, అలాగే వైసీపీ నాయకుడు కాబట్టి కుక్కల విద్యాసాగర్. సరే, అది ముంబైలో ఒక పారిశ్రామికవేత్త మీద ఆవిడ పెట్టిన కేసు నుంచి రక్షించబడటానికి ఆవిడ ఆ సమయంలో అక్కడ ఉండకూడదు, ఎందుకంటే ఆవిడ కొన్ని ఆధారాలు అక్కడ కోర్టుకు సబ్మిట్ చేయాలి అదే ఫిబ్రవరి నెలలో. ఇది మొత్తం కేసు వెనక ఉన్నటువంటి మూలం. సరే, ఆ మూలం సంగతి ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు. మరి ఆవిడ ఇష్టం అది, ఆవిడ ఆ కేసుని ఎలా ముందుకు తీసుకెళ్తారనేది అక్కడ. ఇక్కడికి వచ్చేసరికి ఆవిడ పెట్టినటువంటి కుక్కల విద్యాసాగర్ మీద పెట్టిన కేసు మూలంగా 3 సీనియర్ IPSలు ఇరుక్కున్నారు. వాళ్ళని ఆల్రెడీ సస్పెండ్ చేశారు. మరి ఎందుకని వారిని ఇంకా అరెస్ట్ చేయలేదు? ఇది మీకు సూటిగా తగులుతున్నటువంటిది. సార్, ఇప్పుడు జత్వానీ అరెస్ట్ కే పీచే క్యా హై అని ఒక హిందీ సినిమా రాబోతుందండి. చాలా ఇంట్రెస్ట్ గా కూడా ఉంటుంది అన్నమాట. చోలీకే పీచే క్యా హై అనే పాట వచ్చింది కదా, జత్వానీ అరెస్ట్ కే పీచే క్యా హై అని రాబోతుంది. అంత ఇంట్రెస్ట్ గా ఈ కేసు అన్ని మలుపులు తిరుగుతూ ఉంది. రామ్ గోపాల్ వర్మ తీస్తే బాగుంటది, రామ్ గోపాల్ వర్మ తీస్తే ఇంకా బాగుంటది. అంటే ఆయన బాగా అమితంగా ఇష్టపడే వైసీపీ ప్రభుత్వం కదా, జగన్మోహన్ రెడ్డి. అది ఎవరో ఒకరు తీస్తారు. రామ్ గోపాల్ వర్మకి ఎందుకు ఇవ్వాలి ఆ ఛాన్స్, వేస్ట్ గాడు. కాబట్టి ఇప్పుడు మీరు A6 అన్నారు, A7 ఎవడు ఉన్నాడు మీరు గమనించలా. ఒంగోలు నుంచి వచ్చి ఫేక్ డాక్యుమెంట్ రాసినటువంటి న్యాయవాది ఒకడు ఉన్నాడు, వాడి పేరు బయటికి రావట్లా. వాడు A7 అవుతాడు. A8 కూడా ఉంటాడు ఒకడు. ఇది చాలా ఉంది దీని వెనక. అప్పుడే అవలా అవి మొత్తం కూడా క్రోడీకరించుకున్న తర్వాత అరెస్టులు ఉంటాయి. ఎందుకు అరెస్టులు ఉంటాయి? ఒక IPS 92 బ్యాచ్కి చెందినవాడు, విజయవాడ మున్సిపల్ కమిషనర్, అదే పోలీస్ కమిషనర్ గా చేసినోడు, నన్ను అరెస్ట్ చేస్తారేమో, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని హైకోర్టుకి పరిగెడుతున్నాడంటేనే అరెస్టులు ఉంటాయి. ఇప్పుడు 1-2 రోజులు ఆపండి అదేం చెప్పేసి హైకోర్టు చెప్పింది. అంటే పోలీస్ ఆఫీసరు, పెద్ద ఆఫీసరు, అతనే ఊహిస్తున్నప్పుడు
మనం ఊహించలేమా సురేష్ గారు? ఇప్పుడు దీని ఇదేంటి, ఫస్ట్ స్టేజ్ ఒక 5గురిని సస్పెండ్ చేశారు అంతే, మెమోలు ఇవ్వాల. ఇంకా రెండో స్టేజ్ వచ్చేసింది, ఇది వాళ్ళని నిందితులుగా పెట్టేయటం. సస్పెండ్ ఒకటి డిపార్ట్మెంట్ లో, నిందితులుగా పెట్టడం అనేది ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం. నిందితులుగా ఎప్పుడైతే పెడతారో ఆటోమేటిక్ గా అరెస్ట్ చేస్తారు. ఇక డిపార్ట్మెంట్ సస్పెండ్ అవన్నీ ఆ ఎంక్వైరీ ఉండదు, ఈ ఎంక్వైరీ ఉంటది, అది కూడా కంటిన్యూ అవుతుంది తర్వాత. కాబట్టి ఇందులో అసలు నాయకుడు సీఎంఓలో కూర్చొని వీళ్ళకి దిశ నిర్దేశం చేసిన నాయకుడు అసలు ఉన్నాడు, సకల శాఖల మంత్రి. ఆయనతో పాటు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా ఏదో ఏదో పేరు ఉంది, ఎందుకు పేరు రానే ఉంటుంది, మన ముందే ఎందుకు చెప్పాలా. వీళ్ళిద్దరు 7 and 8 కింద వస్తారు. మధ్యలో 7 అతను వస్తాడండి, ఎవరో రైటరు తప్పుడు డాక్యుమెంట్ సృష్టించాడు చూడండి. ఆ మువ్వలో మాకు సంబంధం లేదు, మా పేర్లు రాశారు, మేము అసలు ఆ జత్వానీనే చూడలేదని చెప్పి ఎవరి దగ్గర డబ్బులు అడ్వాన్స్ గా తీసుకున్నారని చెప్పారు, వాళ్ళు కేసు పెట్టేశారు. కాబట్టి ఆ డాక్యుమెంట్ రైటర్ 7 అవుతాడు, సజ్జల 8 అవుతాడు, ఆ ఐఏఎస్ ఆఫీసరు 9 అవుతాడు. ఇక అంతటితో ఆగుద్దో ఇంకా ముందుకెళ్తుందో తెలియదు. అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు అరెస్ట్ల పర్వం స్టార్ట్ అవుద్ది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇవన్నీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దీంట్లో దొరకట్లా. ఏమైనా గూగుల్ టెక్ వాడిన తర్వాత సజ్జలకి జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయాలు పర్సనల్ గా కూర్చొని చెప్తే దొరకవు. ఫోన్ లో కనుక మాట్లాడుంటే మాత్రం ఖచ్చితంగా గూగుల్ టెక్ లో ఈ రికార్డ్ చేస్తారు. చూడాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత తెలివిగా చేస్తాడంటే, అతను ఎక్కడా పిక్చర్ లో రాకుండా ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాడు. వాటిలో ఒక్కొక్కడు బలి అవుతా ఉన్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసులో ఆ విజయరావు అనేటువంటి ఎడిషనల్ ఎస్పీకి హైకోర్టు దీనికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి లేదని చెప్పి కొట్టేసింది. ఇక అది స్టార్ట్ అవుతుంది. దాంట్లో కూడా సీతారామజనేయులే, సునీల్ కుమార్ ప్రధాన పాత్ర, ఇది సిఐడి చీఫ్ గా అప్పుడు అతను ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పండుతున్నాయి. ఇక మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు తిరుగుతున్నారు, చూశారు కదా. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన వాడు కొన్నాళ్ళు పారిపోయాడు, మళ్ళీ వచ్చి మన ఏదో పాస్పోర్ట్ ఒకటి సబ్మిట్ చేయమంటే వచ్చాడు. ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి. మా పార్టీ కార్యకర్తల నాయకులు మీరేమి చర్యలు తీసుకోవట్లేదు, వాళ్ళ మీద ఇది చేయట్లేదు, అది అసంతృప్తి వినారు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా ఉండేదంటే, రాత్రి అనుకోవటం, పొద్దున వెళ్ళిపోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చేయటం, ఆ తర్వాత ఆరోపణలు కానీ ఛార్జెస్ కానీ ఫ్రేమ్ చేయటం, భయభ్రాంతులకు గురి చేసి 200 మంది పోలీసులను పెట్టి తీసుకొచ్చేయటం, జిల్లాలు తిప్పటం, ఇవన్నీ జరిగాయి. మేము అలా చేయట్లా. ముందు కేసులు పెడుతున్నాం, A1లు A2లు హోటల్ దాకా పెడతాం. వీళ్ళు ఈ మధ్యలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్తారు, 1-2 సార్లు తెచ్చుకుంటారు, 3వసారి అరెస్ట్ అవ్వక తప్పదు కదా. ఇప్పుడు నందిగం సురేష్ ముందు బెయిల్ తెచ్చుకున్నాడు, ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, ఊచలు లెక్క పెడతా ఉన్నాడు. అందరూ ఒక్కొక్కళ్ళు ఖచ్చితంగా చట్ట ప్రకారంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగానే చట్టపరంగా వీళ్ళకి శాశ్వతమైనటువంటి జైలు శిక్షలు పడతాయి. టెంపరీ 41 నోటీస్ ఇచ్చి వదిలిపెట్టే శిక్షలు కావు. కాబట్టి జత్వానీ వ్యవహారం భారతదేశంలోనే ఒక పెద్ద ఆసక్తికరమైనటువంటి వ్యవహారం కింద మారింది. ముఖ్యంగా బాలీవుడ్ లో, బాంబేలో అయితే మాత్రం అసలు సూపర్ గా, ఆమె ఒక ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ బీభత్సంగా వెళ్ళిందంట, విపరీతమైనటువంటి రేటింగ్ వచ్చిందంట. కాబట్టి దీని ఆధారంగా ఇక వీళ్ళు రచయితలు వీళ్ళు స్టార్ట్ అయిపోతారు. సినిమా జత్వానీకే అరెస్ట్ కి పీచే క్యా హై అనే టైప్ లో వచ్చేస్తాడు. కాబట్టి వీళ్ళందరూ పాపం పండింది.
ఒక్కొక్కళ్ళు ఊచలు లెక్క పెట్టేటువంటి రోజులు అందరూ ఈవెన్ కాంతిరాయణ తాత కూడా అతనైతే 2 రోజులు 3 రోజులు తెచ్చుకున్నా అతను A2 కాబట్టి ఖచ్చితంగా విజయవాడ సబ్ జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటది. అందులో ఏం సందేహం లేదు. చట్టాన్ని చేతిలో తీసుకొని ఆధారాలను ధ్వంసం చేసి ఫేక్ కేసు పెట్టి ఆ కేసులో కూడా ఆధారాలు చూపించకుండా ఎంక్వైరీ చేయకుండా ఈ నడిపినటువంటి మొత్తం ఎపిసోడ్ లో చాలా మందికి శిక్షలు పడతాయి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శిక్షలు అవినీతికి సంబంధించింది. ఇక్కడ పడేటువంటి శిక్షలు అవినీతితో పాటు అసలు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పనిచేసినటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఒక అమ్మాయిని, ఒక లేడీని, ఒక ఆడపిల్లని, ఆమె క్యారెక్టర్ ని అసాన్సినేషన్ చేస్తూ కథనాలు వచ్చేది అల్లినటువంటి సాక్షి పత్రిక కానీ రోత మీడియా కూడా ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి, అందులో ఏమి సందేహం లేదు. రోత మీడియాలో మాట్లాడిన వాళ్ళు కూడా అబద్ధాలు. ఆమె మీద గుజరాత్ లో ఫోర్జరీ కేసు ఉంది, అక్కడేదో కేసు ఉంది, 34 కేసులు ఉన్నాయి. ఆమె ఏం చదవలేదు అసలు. ఆమె మెడిసిన్ చదివింది, ఫలానా అహ్మదాబాద్ లో ఫలానా కాలేజీలో మెడిసిన్ చదివాలని చెప్పి సర్టిఫికేట్ చూపించింది. ఇవన్నీ కూడా ఈ రోతం మీడియా కూడా చుట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం కదా. చదవడమే కాదు సార్, చదవడమే కాదు, షీఈస్ టాపర్ ఇన్ సెకండరీ హైయర్ ఎడ్యుకేషన్. అలాగే షీఈస్ మల్టీ టాలెంటెడ్. తనకు భరతనాట్యం మీద ఒక ఇది ఉంది, చెస్ గేమ్ మీద ప్రావీణ్యం ఉంది. అలాగే తను యుఎస్కు సంబంధించిన కాలేజెస్ యూనివర్సిటీలో జర్నల్స్ పబ్లిష్ అయినాయి, మెడికల్ జర్నల్స్. ఓకే, వీళ్ళకలాగానే అందరూ మట్టి బుర్రలు అనుకుంటుంటారేమో, అందుకనే మట్టి బుర్రలను ఉపయోగించి ఈ రకంగా ఏంటి ఈజీగా దొరికిపోయేటట్టు ప్రణాళిక రాసుకున్నారు. మరి వీళ్ళేమో ఐపీఎస్లు చదివారు. ఓకే సార్, వస్తాను, టైం లేదు ఎలాగూ. బాజీ గారు ఒక చిన్న మాట, వీళ్ళు ఎంత తెలివితేటలు అంటే తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. వాళ్ళకేం సంబంధం లేదు అసలు కేసులో. వాళ్ళు బాంబేలో ఉంటే అక్కడ పోలీస్ స్టేషన్ లో ఈమె 5వ తారీఖు నాడు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలి కదా. ఆ చేయడం మా అమ్మాయిని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి వీళ్ళు వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ లో ఎక్కడ కంప్లైంట్ ఇస్తారని చెప్పి వాళ్ళని కూడా తెచ్చేసారు. కాబట్టి అన్ని కూడా మనం చూస్తాం. సినిమా మన డైరెక్ట్ పిక్చర్ చూస్తాం, తర్వాత హిందీలో ఇండైరెక్ట్ పిక్చర్ తీస్తాం. ఓకే రఫీ సార్. బాజీ గారు, విశాల్ గున్నీ గారు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు అన్న దాంట్లోనేమో మాకు భారీ ఎత్తునే ముడుపులు కూడా ఆశ చూపించారు, మేమేది కూడా ఉంచుకోము దీనికి తగ్గట్టుగా అని సీఎంఓ ఆఫీస్కి పిలిచినప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారి సమక్షంలోనే భారీ ఎత్తున దీనికి ప్రతిఫలం ఉంటుందని చెప్పేసి అన్నారని ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో బయటకు వచ్చింది. సరే, అది నిజమా కాదా ఏంటనేది మళ్ళీ రేపు ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన చేంజ్ చేసుకుంటాడా, మళ్ళీ దాని మీద ఉంటా చూడాలి. ఈరోజు కుక్కల విద్యాసాగర్ని కోర్టు ముందు ప్రవేశపెట్టినప్పుడు జైలుకి తరలించేటప్పుడు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పెట్టింది నాట్ ఓన్లీ మానిటరీ బెనిఫిట్స్, పోస్టింగ్స్, వీరికి కావాల్సినటువంటి పోస్టింగులు, అలాగే రాజకీయపరమైనటువంటి ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది అని చెప్పేసి. మరి అది కుక్కల విద్యాసాగర్ కన్ఫెస్ చేస్తూ చెప్పాడా, లేదంటే పోలీసులకు ఉన్నటువంటి అనుమానాల ప్రకారంగా వాళ్ళు దాంట్లో రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారో చూడాలి. మొత్తానికైతే ఏదైతే ఆ అమ్మాయి మీద ఒక ఫేక్ కేసు పెట్టారో, ఫ్యాబ్రికేటెడ్ కేసు, దానిలో అవన్నీ కూడా ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని ఆల్రెడీ నిర్ధారణ అయిపోయింది. మనం చాలాసార్లు చెప్పుకున్నాము. 2018లో డాక్యుమెంట్ రాసినట్టుగా క్రియేట్ చేశారు, కానీ 2020లో ఆవిడ కొన్నటువంటి ఇంటి అడ్రస్ పెట్టడం, అక్కడ దొరికిపోయారు. ఫ్లైట్ టికెట్స్ ఏమో 2వ తారీఖు ఎఫ్ఐఆర్ నమోదైతే ఆవిడ మీద 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖు ఫ్లైట్ టికెట్స్ కొంటాం. ఇవన్నీ క్లియర్ కనమని. అంతేకాదు ఆ అమ్మాయి ఏదైతే కుక్కల విద్యాసాగర్ సంబంధించిన జగ్గయ్యపేటలో 5 ఎకరాలు తను ఫోర్జరీ చేసి డాక్యుమెంట్ సృష్టించింది, అది అమ్మటానికి మళ్ళీ ఇక్కడే కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఒక మొవ మండలం అంటున్నారు, ఒక ఇద్దరికి 5 లక్షల రూపాయలు తీసుకుని అడ్వాన్స్ తీసుకుని వారికి అమ్మ చూపింది అని చెప్పేసి అసలు కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసు. వారిద్దరు బయటకు వచ్చి అసలు జత్వాని ఎవరో తెలియదు, మేమేమో 5 లక్షలు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశారు. మొత్తానికి అయితే దారులు మూసుకుపోయినాయి అనుకొని ఈరోజు విద్యాసాగర్ కూడా అరెస్ట్ అయిన తర్వాత మరి ఇవన్నీ ఒప్పుకున్నాడో తెలియని. బట్ కీలకమైన అంశం ఏంటంటే బెటర్ పోస్టింగ్స్ అండ్ మానిటరీ బెనిఫిట్స్.
సంబంధించే ఐపీఎస్ అధికారులు ఇంతటి సాహసానికి ఒడిగట్టారు అనేది ఈరోజు వినపడుతుంది సార్. ఏమంటారు ఓవరాల్గా ఇక గట్టిగా టోటల్గా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో అంతా కూడా ఇది ఫ్యాబ్రికేటెడ్ అన్నది తేటతెల్లం అయిపోయిందండి. ఇక్కడ ఏంటంటే పోలీసు యంత్రాంగం, పోలీసు హైయర్ అఫీషియల్స్ మరి ప్రలోభాలకు లొంగి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఒక ఫ్యాబ్రికేట్ చేసి దీంట్లో ఉల్లంఘనలు, తీవ్రమైన అధికార ఉల్లంఘనలు జరిపి ఆ అమ్మాయిని బొమ్మాయిని తెచ్చి ఇదంతా ఈ కేసులో ఇరికించి చేశారన్నది తేటతెల్లం అయిపోయింది. ఇక అక్కడ నుంచి వాళ్ళ పోలీసు యంత్రాంగం అయితే తప్పించుకోవడానికి కానీ దీని నుంచి బయటపడే అవకాశం కూడా లేదు. అట్లాగే కుక్కల విద్యాసాగర్ మీద దాదాపు 12 సెక్షన్స్ మీద కేసులు పెట్టారు. ఈ 12 సెక్షన్స్ లో కూడా ఏంటంటే అతను ఒక ఫ్రాడ్ అని, అట్లాగే అతను ఆల్రెడీ గతంలో కూడా అనేక కేసులు నిలబడిన క్రిమినల్ అనేది ప్రపంచానికి తెలుసు, అలాగే పోలీసు వ్యవస్థకు కూడా అందరికీ తెలిసిందే. అప్పుడు ఆయన మీద పెట్టిన ప్రధానమైన కేసులో లైఫ్ పడుతుంది, 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అట్లాగే ఇంకా చాలా కేసుల్లో చాలా సెక్షన్స్ లో ఇరికిచ్చారు. మరి ఆయన ఏదైతే కుక్కల విద్యాసాగర్ కూడా దీని నుంచి బయటపెడటానికో తప్పించుకోవడానికో లేదా ఇది చేయలేదు అనడానికి కూడా లేదండి. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే మెయిన్ గా ఏదైతే ఈ టోటల్ ఎపిసోడ్ ని డైరెక్షన్ కర్త క్రియాకర్మ చేసి ఎందుకు ఏ పర్పస్ కోసం ఒక ఆంధ్రప్రదేశ్ తోటి విజయవాడ తోటి సంబంధం లేని ఒక ఆడపిల్లని తీసుకొచ్చి రావడం ఏంటి, ఆవిడ మీద తప్పుడు కేసులు పెట్టడం ఏంటి, ఎందుకు జరిగింది అనేది బయటకు రావాలి. దాని వెనకాల ఉన్న పెద్దలు ఎవరున్నారు, రాజకీయ పెద్దలు ఎవరున్నారు, ఎవరు ప్రోద్బలంతో జరిగింది అంతా అనేది బయటకు రావాలి. అట్లాగే పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలని మరి రాజకీయ పెద్దలకి ముట్టజెప్పి ఆ అమ్మాయిని ఇబ్బందుల పాలు చేయాలని కోరిన ఆ ఇండస్ట్రియలిస్ట్ పాత్ర కూడా బయటకు రావాలి. ఇది ఈ ఎపిసోడే మిగిలింది. ఏదైతే కుక్కల విద్యాసాగర్, పోలీస్ యంత్రాంగం, పోలీస్ అఫీషియల్స్ వీళ్ళందరి యొక్క భాగవతాలు, వీళ్ళందరూ ఏమేం చేశారో అవుట్ ఆఫ్ ది రూల్స్ వీళ్ళు చేసిందంతా బయటకు వచ్చింది. వీళ్ళు తప్పించుకోవడానికి అవకాశం లేని విధంగా సాక్ష్యాధారాలు ఉన్నాయండి. కాబట్టి వీళ్ళ గురించి కాదండి, ఇప్పుడు ఏదైతే దీనికి పూనుకున్నారో మెయిన్ పర్సన్స్ వాళ్ళని బయటకు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవాళ మరి మన ఆయన కాంతిరాణా పెద్ద పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసరు, ఒక పెద్ద ఐపీఎస్ పోలీసు నన్ను పోలీసులు అరెస్ట్ చేయకుండా బెయిల్ కోసం వెళ్ళారంటే హాస్యాస్పదంగా ఉంది. నవ్వుకుంటా అన్నారు ప్రజలు విని. ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసరు నన్ను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ కోసం వెళ్ళాడంటే అది ఎంత సిగ్గుచేటండి. వీళ్ళు చదువుకున్న చదువులకి ఎంత అవమానం అది కూడా కొంచెం కూడా జ్ఞానం లేకుండా వీళ్ళు డబ్బుకి లొంగి, ప్రలోభాలకు లొంగి, మరి ప్రమోషన్స్ కి ఆశపడి ఇలా చేయటం అనేది చాలా దారుణం. వీళ్ళు కఠినంగా నేను అనుకోవటం తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. వీళ్ళు కఠినంగా శిక్షించబడతారు. అలాగే ఇప్పటికైనా కానీ ఈ కుక్కల విద్యాసాగర్ అయినా కానివ్వండి, ఆ ఐపీఎస్ సీతారామాంజనేయులు కానివ్వండి, ఇప్పటికైనా నిజాలు బయటికి తీసుకురావాలి. నిజాలు బయటికి తీసుకొచ్చి ఎవరైతే చేయమన్నారో, ఏం చేయమన్నారో వాస్తవాల్ని బయట పెడితే ఇప్పటికైనా కొంతైనా వాళ్ళ గౌరవం మిగులుతుందనేది నా అభిప్రాయం. ఆ వాస్తవాల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే రాజకీయ శక్తులు దీని వెనకాల ఉన్నాయో వాళ్ళ యొక్క అసలు స్వరూపాన్ని ప్రజల ముందు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే కొంచెమైనా కానీ అధికారులకి, చదువుకున్న ఐపీఎస్ సార్థకత చేకూరుతుంది. వీళ్ళల్లో ప్రజల్లో కొంత సింపతి అన్న వస్తుందండి. ఇప్పటికైనా కానీ వాళ్ళ తప్పు తెలుసుకొని బయటికి నిజాలు చెప్పాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఓకే బాజీ గారు. రాంభూపాల్ గారు, ఒకటి అన్యాయంగా కేసులు ఇరికించడం ఒక ఎత్తు అయితే, ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేకపోయినా ఇంత జరుగుతున్నా, ఇంత బ్లేటెంట్గా అన్ని రూల్స్ వైలేట్ అయింది తెలిసిన కొన్ని మీడియా సంస్థలు ఆవిడ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఆవిడ పలు సందర్భాల్లో చెప్పింది కూడా. ఆవిడ ధైర్యంగా నిలబడింది కాబట్టి ఇన్ని బయటకు వచ్చినాయి, అందులోనూ గవర్నమెంట్ కూడా చేంజ్ అయిందన్న ధైర్యంతోనే ఆమె వచ్చానని చెప్తుంది. అదే కనుక పాత గవర్నమెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశమే లేదు. అంటే దీనికి ఎవరినండి, అంటే వారు పడిన కష్టానికి ఆ కష్టాలను కనీసం ఆ పనిష్ చేయాల్సిన అవకాశం కూడా పోయేది కదా. 42 రోజుల పాటు 68 ఏళ్ల తల్లిని, 72 ఏళ్ల ఫాదర్ని, హైలీ ఎడ్యుకేటెడ్, హై ప్రొఫైల్ జాబ్స్ చేసిన వాళ్ళు వారిని ఇక్కడ తీసుకొచ్చి బంధించడమే కాకుండా అన్కాన్స్టిట్యూషనల్గా ఒక 3-4 డేస్ ఏమో ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో ఉంచడం అనేది అదొక అన్కాన్స్టిట్యూషనల్. ఆ టైంలో ఏం జరిగింది అనేది కూడా నెమ్మదిగా ఆవిడ రివీల్ చేస్తారేమో. ఆఖరికి ఆయన మీద ఫిజికల్గా అసాల్ట్ చేస్తే మీరు ఏదైతే అక్కడ మీ అమ్మాయిని ముంబైలో
సజ్జన్ జిందాల్ అనే పారిశ్రామికవేత్త మీద పెట్టినటువంటి రేప్ కేసుని మీరు విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి అసలు మొత్తం మూలం అది విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి ఆ అమ్మాయి వెంటలేదని మీ అమ్మాయికి ఎందుకు ఒప్పిస్తారని ఆఖరి ఫాదర్ మీద చేయి చేసుకున్నారంటండి. ఇక్కడ కస్టడీలో ఉన్నప్పుడు ఎవరికి అధికారం లేదు. అటువంటిది చేసుకుంటే 72 ఏళ్ళ వృద్ధుడు ఆయనకి వినికిడి కూడా పోయిందని చెప్పేసి ఆవిడ చెప్తున్నాడు. ఇన్ని చూసి కూడా కొన్ని మీడియా సంస్థలు ఇంత బ్లేటెంట్గా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నప్పుడు వీళ్ళని ఎందుకు బాధ్యులు చేయకూడదండి? నాకు అర్థం కాదు. ఇంకోటి ఒక్క నిమిషం సార్, ఇంకోటి యాడ్ చేస్తాం. సారీ, ఏమని చెప్తున్నారు? వాళ్ళ తల్లిదండ్రులకి ఆవిడికి అసలు దేశం అంతా కేసులు అంట. ఆవిడకి ఒక్క కేసు కూడా లేదంటే ఇదేనంట ఫస్ట్ కేసు, అది కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసు. అందుకని అంత ఫైట్ చేస్తుందేమో ఆవిడ రెప్యుటేషన్ కోసం. రెండోది సోకాల్డ్ దిస్ ఈడియట్ కుక్కల విద్యాసాగర్, he got 17 cases by 2014 itself when he is contesting from Vijayawada Penamluru constituency, and he himself declared in the affidavit to the EC 17 కేసులు ఉన్నట్టుగా పబ్లిక్ డొమైన్లో కనబడుతుంది. ఓపెన్ చేసి చూసుకుంటే myneta.com. దాని తర్వాత ఎన్ని కేసులు ఉన్నాయో ఈ ఈడియట్ ఈరోజు ఇంకో కేసు, దీని ముందు ఈ మధ్యలో ఎన్ని ఉన్నాయో. అటువంటి వాడు నిన్నటి వరకు మీడియా ముందు కొన్ని మీడియా సంస్థలు పిలిస్తే కూర్చొని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడాన్ని ఎలా చూడాలి సార్? దాన్ని ఆవిడకి ఎవరు రీప్లేస్ చేస్తారు? సార్ మీ ఆడియో మ్యూట్లో పడింది సార్. ముందుగా జత్వానిని మనం ఆంధ్ర ప్రజల తరపున మీడియా సంస్థల తరపున అభినందించాలి. రెండోది, ఆంధ్రప్రదేశ్లో ఈ ఘోరం జరిగినందుకు మనం క్షమాపణ కోరాలి. ఎందుకంటే చాలా అవమానకరమైన పద్ధతుల్లో ఈ కేసులో డీల్ చేసినారు. అసలు ఏం సంబంధం వీళ్ళకు? ఆమె బొంబాయిలో ఒక పారిశ్రామికవేత్త తన పట్ల జరిగినటువంటి దారుణమో అది నిజమా అబద్ధమా అనేది బొంబాయికి సంబంధించిన ఆ కేసు విషయం అక్కడ తెలుసుకోవాలి. కానీ అక్కడ ఒక పారిశ్రామికవేత్తను కాపాడడం కోసం సంబంధం లేని కేసుల్లో ఆమెను తీసుకొచ్చి 42 రోజుల పాటు జైల్లో పెట్టడం కాకుండా, నిర్బంధించడం కాకుండా, ఆమె మీద ఒక తప్పుడు కేసు పెట్టి ఇప్పుడు హ్యానీ ట్రాప్ అనేటువంటి పేరుతో ఆమె క్యారెక్టర్ ని మొత్తం బదనాం చేసే ప్రయత్నం చేయడం అంటే ఎవడిచ్చినాడు వీళ్ళకి హక్కు? ఎవరిచ్చినారు? అసలు ఇట్లాంటి మహిళల పట్ల ఈ రకంగా వ్యవహరించే హక్కు అధికారం చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చా? ఇదో సిస్టమ్ అయిపోయింది ఈరోజు. నేను ఒక్క కుక్కల విద్యాసాగర్ కాదు, మాజీ మంత్రి ఒక ఆయన మాట్లాడినాడు, వెంకట రాంబాబు గారు ఛానల్స్ లో మాట్లాడినాడు, ప్రెస్ మీట్లలో చెప్పినాడు హ్యాండీ ట్రాప్ అని. ఏమైనా ఎవరు చెప్పినారు? మీకు ఎవరు ఇచ్చినారు ఈ హక్కు? తప్పు చేసిన దానికి క్షమాపణ చెప్పాల్సింది పోయి ఈరోజు ఆమె క్యారెక్టర్ మాట్లాడతారా? ఆమె ఫైట్ చేసిన రియల్ హీరో ఈరోజు తన మీద జరిగినటువంటి దుర్మార్గాన్ని చాలా స్పష్టంగా ధైర్యంగా ఈరోజు ఆమె ఫైట్ చేస్తుంది. ఆమె వెనక ఎవరున్నారు? నిజంగా దాని వెనక ఇంకా ఇతరత్ర పాత్ర ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా ఉంటారు కూడా. ఒక అన్యాయం బాధితురాల పక్షాన్ని నిలబడడం అనేది ఒక బాధ్యత. అది ఖచ్చితంగా ఉంటారు. మహిళా సంఘాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో, అదేవిధంగా రాజకీయ పార్టీలు, ప్రత్యర్థి రాజకీయ పార్టీలు కూడా ఉంటాయి. ఉండాలా కూడా? ఎందుకు ఉండకూడదని ఎందుకు కోరుకోవాలి? రెండు విషయం, ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు, రాజకీయాలకు, బ్యూరోక్రాట్స్ కు ఉండే అపవిత్రమైన బంధం ఈ కేసులో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒక కార్పొరేట్ కంపెనీ యజమాని యొక్క ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు తప్పుడు పద్ధతుల్లో పోలీస్ అధికార యంత్రాంగాన్ని ఏ రకంగా ఉపయోగించినారో ఈ మూడు ఒక లింకుగా జరిగినాయి ఈ కేసులో. కార్పొరేట్ కంపెనీలు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్స్ కలిసి ఒక అమ్మాయి మీద ఒక ఇప్పుడు కేసులు ఏ రకంగా ఇది ఈరోజు అమ్మాయి వచ్చింది బయటికి, ఆమె ఒక సినిమా యాక్టర్ కాబట్టి పాపులర్ అయింది, కేసు కూడా పాపులర్ అయింది. ఎంతమంది బాధితులు ఉన్నారో ఒక విషయంలోనే జరిగినది కదా ఇట్లాంటి ప్రాక్టీస్. అనేక మంది బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారో, ఎన్నెన్ని రూపాల్లో ఉన్నారో, వాళ్ళందరూ నోరు లేని వాళ్ళు ఉండొచ్చు, బలహీనులు ఉండొచ్చు, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వీళ్ళ అపవిత్ర బంధం అనేది ఒక రాక్షస బంధంలాగా ఏర్పడి మొత్తం ప్రజల యొక్క గొంతుల్ని, ప్రజల యొక్క క్యారెక్టర్, ప్రజల యొక్క ఆస్తుల్ని ధ్వంసం చేయడానికి ఉపయోగించుకుంటున్నారని స్పష్టంగా కనపడుతుంది. దీన్ని నివారించాలంటే ఈ రోజు ఐపీఎస్ అధికారులు ఎవరైతే తప్పులు చేసినారో సీరియస్ పనిష్మెంట్ ఉండాలి. ఇతర అధికారులకు కూడా ఇది వార్నింగ్ కేసు లాగా మారాలి. తప్పుడు కేసుల్ని అధికారులు ఎవరుంటే వాళ్ళు ఏం చెప్తున్న కేసులు పెడతారు. వాళ్ళు ఏది ఆదేశిస్తే చట్టం లేదు, రూల్స్ లేదు, మీరు చదివిన చదువు లేదు, రాజ్యాంగం లేదు. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నారనేటువంటి ఒకే ఒక కారణంతో ఇష్టం వచ్చినట్టు తప్పుడు కేసులు, రోడ్ల మీదకి వస్తే ధర్నాలు చేస్తే కేసులు పెడతారు. ఒక అమ్మాయి తనకు సంబంధం లేని రాష్ట్రంలో అనవసరమైన కేసులు ఎక్కువైనాయి. 22 రోజుల పాటు అక్కడ ఆ కేసు తప్పించడానికి మనం బలి పెట్టినారు. ఇక్కడ ఈ రోజు తెలుగుదేశం మిత్రులు కూడా ఆలోచించాలా, ఈ జిందాల్ ఎవరు? ఇప్పుడు ఆ కేసు పెట్టించిన జిందాల్ ఎవరు? ఈ కేసు నడిపిన జిందాల్ ఎవరు? ఆయన కుటుంబానికి సంబంధించిన ఎంపీ ఏ పార్టీ తరఫున ఈరోజు పార్లమెంట్ లో ఉన్నాడు? ఆ పార్టీ ప్రభుత్వమే కదా మీ ప్రభుత్వంలో పార్ట్ అయింది. అందుకని ఈ కేసు ముందుకు పోవాలంటే మీరు స్పష్టమైన రాజకీయ వైఖరి కూడా తీసుకోవాల్సి వస్తుంది.
ఆ రోజు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ఇంత పెద్ద కేసులు పై నుంచి ఎవరో ప్రమేయం లేకుండా జరిగిండదు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టు ఖచ్చితంగా దీని వెనక ఉండే దోషులు కూడా బయటకు రావాలి. ఇదేదో ఒకరిద్దరు వ్యక్తుల సమస్య కాదు, దీని వెనక రాజకీయ ప్రయోజనం ఉంది. ఇది ఆంధ్ర రాష్ట్రంతోనే ముడిపడలేదు, దేశ రాజకీయాలతో కూడా ముడిపడిన కేసు. అందుకనే దీన్ని సమగ్రంగా విచారించి వెనకుండే కార్పొరేట్ కంపెనీ యజమాని, పాత్రదారులుగా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు, దీని మొత్తాన్ని నడిపిన గత ప్రభుత్వానికి సంబంధించిన కుక్కల విద్యాసాగర్ తో పాటు అనేక మంది ఉన్నారు. దీనికి ఒక కుక్కల విద్యాసాగర్ ఏం చేయగలడు? ఉదాహరణకు ఇప్పుడు మనందరం రాజకీయ పార్టీలు మేమందరం ఉన్నాం, మేము ఒకరం చేయగలము ఆ పార్టీ అధినేతల ప్రమేయం లేకుండా. ఇంత పెద్ద కేసును పార్టీ నాయకుల యొక్క అగ్రనాయకుల మద్దతు లేకుండా చేయగలరా? కాబట్టి అంత పెద్ద ఐఏపీఎస్ ఆఫీసర్లు దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఒక నాయకుడు చెప్తే, అందులో అతనే రాజ్యాంగ పదవిలో కూడా లేడు, మరి ఆయన చెప్తే ఇంత పెద్ద కేసును వాళ్ళు ఎట్టం వస్తారు? కాబట్టి దీని వెనక కీలకమైన పాత్రదారులు ఉన్నారు, వాళ్ళని నడిపినటువంటి కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి. ఈ బంధమే ఈ రోజు ఈ రకమైన కేసుకు కారణమైంది. ఇప్పటికైనా ఆమెకు న్యాయం జరగాల, దోషులకు కఠినంగా శిక్ష పడాలని చెప్పేసి మేము కోరుతాం. దీంతో పాటు ఇంకా ఇతర విషయాలు కూడా వస్తున్నాయి. అమ్మాయిల్ని వాడుకోవడం ఏంది? ఓ మహిళలకు సంబంధించిన వాళ్ళని ముందర పెట్టి ఇంకో తప్పుడు కేసుల్లో వాళ్ళని ఇరికించేసి నేరస్తులు తప్పించుకునే ప్రయత్నం ఈ కాలంలో చాలా జరిగినాయి. మనం చూస్తే ఇవి చాలా దుర్మార్గమైనవి. ఈ పద్ధతుల్లో పోతే ఇక మహిళల రక్షణ ఎక్కడ ఉంటుంది? అంటే ఒక కేసు నుంచి విముక్తి కావడానికి మహిళల మీద తప్పుడు కేసులు పెడతారు, క్యారెక్టర్ కేసులు పెడతారా? ఇప్పుడు ఆదిమూలం గారి కేసు ఏమైపోయిందో మనం చూసినాం. అంత పెద్ద ఇష్యూ అయిపోయింది, సైలెంట్ అయిపోయింది కేసు. ఎవరు తప్పు చేసినా, ఏ పార్టీలో తప్పు చేసినా ఇట్లాంటి వాళ్ళ మీద కఠినంగా లేకపోతే రేపు రాబోయే రోజుల్లో మన మహిళలకు కూడా ప్రాణరక్షణ మానరక్షణ ఉంటుందని గ్యారెంటీ ఉంది. కాబట్టి ప్రభుత్వం కేసును టేకప్ చేసింది, చివరి వరకు కొనసాగించండి. కేంద్రంలో ఎవరు చెప్పినా దీన్ని కంటిన్యూ చేసి ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు రాజకీయ నాయకులకు కఠిన శిక్షలు పడేటట్టుగా చేస్తేనే విశ్వాసం కలుగుతుందని. రైట్లీ సెడ్ సార్, యు ఆర్ రైట్లీ సెడ్. హేమకుమార్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, యాక్చువల్ గా ఈ కాదంబరి జత్వాని గారు ఏదైతే ఇప్పుడు నేర చరిత్ర కలిగిన ఒక ఈ కుక్కల విద్యాసాగర్ కోసం ఇంతంత పెద్ద ఆఫీసర్లు వాళ్ళు కనీసం తెలుసుకోవాల్సిన అవసరం లేదు సార్. మనం ఎలా చదివి ఈ నేర చరిత్రలో వీళ్ళు కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి ఏదో వాళ్ళు అరెస్టులు ఎక్కడో ఒక చోట తగిలి ఉంటాడు కదా, అరే ఈ నేర చరిత్ర ఉంది, ఈయనకి మనం అసలు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలా లేదా అనేసి ఆలోచన కూడా లేకుండా అంత ఇదిగా 2015లోనే ఆమెతో పరిచయం పెంచుకొని 2015లోనే ఆమెకి పెళ్లి ప్రపోజల్ చేస్తే ఆమె తిరస్కరించిందని 2019లో ఏదైతే ప్రభుత్వం వచ్చిందో అదే విధంగా ముంబైలో ఉన్న కేసు మాఫీ కోసం డబ్బులు ఎరచూపిస్తే ఒక పెద్ద ఆర్థికంగా ఉన్న ఒక వ్యక్తిని డబ్బులు ఎరచూపిస్తే వాళ్ళ కేసులు మాఫీ చేయడానికి ఒక అమాయకురాలు, నిజంగా ఒక ఎడ్యుకేటెడ్ అమ్మాయి, నిజంగా మీరు చెప్పినట్టు మల్టీ టాలెంటెడ్, ఆమె గట్టిగా నిలబడింది కాబట్టి ఈ రోజు ఈ కేసు ఇంత పెద్ద ఇదైందండి నిజంగానే. అదే గాని ఒక సామాన్యులు, నిజంగా నాకు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా ఎంతమంది మహిళలు, ఎంతమంది అమాయకులు, ఎంతమంది బలైపోయారనేసి ఈ చరిత్రలన్నీ తీస్తే కూడా నిజంగా ఈ ఒక్క కేసు కానీ సక్సెస్ కానీ అయ్యి ఖచ్చితంగా నేరస్తులందరికీ కఠిన శిక్ష విధించి దీంట్లో కానీ ఖచ్చితంగా అతి త్వరగా కానీ కేసు కానీ ప్రూవ్ అయ్యి వాళ్ళని కానీ కేసు జైలుకు పంపించి మాత్రం కానీ చాలా మంది నిజంగా ఏ భూములు కోల్పోయిన వాళ్ళు కానీ మాన ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కానీ ఎంతో మంది బయటకు వచ్చి ధైర్యంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది అని సరే నాకు తెలిసి కోకొల్లలు ఎంతో మంది బయటకు వచ్చి ధైర్యంగా వాళ్ళ కేసులు ఖచ్చితంగా పెట్టి పలానా ఇదని సరే ఎవిడెన్స్ చూపించగల శక్తి కూడా ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక గట్టి భరోసా కలిగించే విధంగా కూడా మా కూటమి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునేసి ప్రతి ఒక్కరు ఈ నేర చరిత్రలో పాల్గొన్న ఐపీఎస్ ఆఫీసర్లు ఖచ్చితంగా వీళ్ళు శిక్షింపబడాలా, వీళ్ళకి బెయిల్ గీల్ అనేది కాకుండా చాలా ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా అయితే మాత్రం వాళ్ళు అరెస్ట్ చేసి ఖచ్చితంగా జైలుకు పంపించి కఠిన శిక్షలు కూడా విధిస్తేనే రాష్ట్రానికి కూడా రాష్ట్ర ప్రజలకు కూడా భరోసా కలుగుతుందండి. ఖచ్చితంగా న్యాయం ధర్మం మీద న్యాయ శాఖల మీద కూడా ఖచ్చితంగా మంచి భరోసా కలుగుతుంది. కానీ ఈవిడ ఎవరైతే ఉన్నారో కాదంబరి జత్వాని ఇంత ధైర్యంగా నిలబడినందుకు వాళ్ళకి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇలాగ మహిళలైనా కావచ్చు ఎవరైనా కావచ్చు మనకు జరిగిన అన్యాయానికి కొంత టైం డిలే కావచ్చేమో కానీ ఖచ్చితంగా మనకు జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా న్యాయం జరిగే రోజులు ఖచ్చితంగా వస్తాయి. అన్యాయాన్ని అధర్మాన్ని చూస్తూ ఎంతో కాలం అయితే జరగదు, లాంగ్ రన్ అయితే ఉండదు, దాని మీద ఖచ్చితంగా మాత్రం జరుగుతుంది అనే సెన్స్ నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. హేమకుమార్ గారు, బాజీ గారు, రఫీ గారు, అలాగే రాంభూపాల్ గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.